హాయ్ హలో వెల్కమ్ టు ఏ టు జెడ్ ఆద్య ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మేడారం జాతర. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతర. మన తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలక్క జాతర గురించి ఈ రోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో కోయ గిరిజన రాజు అయిన మేడరాజు సమ్మక్కను పెంచుకుంటాడు. ఆమెకు అద్భుతమైన శక్తులు ఉండడం వల్ల అడవి బిడ్డలు ఆమెను గౌరవిస్తారు. తన మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుకి సమ్మక్కనిచ్చి వివాహం చేస్తాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు కలుగుతారు. కాకతీయ రాజుల కాలంలో కరువు ఏర్పడటంతో గిరిజనులు అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, జంపన్న వీరమరణం పొందుతారు. జంపన్న వాగులో చనిపోవడం వలన జంపన్న వాగు అంటారు. సమ్మక్క యుద్ధం చేస్తూ చిలుకల గుట్ట వైపు వెళ్లి కుంకుమ భరణిగా మారిందని వాళ్ళ నమ్మకం. ఈ జాతర తేదీలు వచ్చేసి 28 జనవరి నుంచి 31 జనవరి వరకు ఈ 4 రోజులు జరుపుకుంటారు. వాటి విశిష్టత ఏంటంటే, మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, శ్రీ గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెకు వచ్చుటతో జాతర మొదలవుతుంది. రెండవ రోజు చిలుకల గుట్ట నుంచి సమ్మక్క కుంకుమ భరణి రూపంలో గద్దెకు తీసుకురావటం. మూడవ రోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెలపై ఉంటారు. భక్తులు నిలువెత్తు బంగారం, బెల్లంతో సమర్పించుట ఈ రోజు ప్రత్యేకత. నాలుగవ రోజు వనదేవతలకు అడవికి వెళ్ళడంతో ఈ జాతర ముగిసిపోతుంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు. ఈ జాతర లొకేషన్ వచ్చేసి మేడారం విలేజ్, ములుగు డిస్టిక్, తడవాయి మండలం, తెలంగాణలో జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి 1996 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. అలాగే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ పండుగగా మరియు కుంభమేళ తర్వాత దేశంలోనే అత్యధిక జన సందోహాన్ని ఆకర్షిస్తుంది. కోయలు ప్రీస్ట్‌గా సర్వ్ చేస్తారు ఈ పండగలో. సమ్మక్క వాహనం వచ్చేసి టైగర్, సారలమ్మ వాహనం వచ్చేసి డియర్. మేడారం జాతర కేవలం ఉత్సవం మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతికి, పోరాట పటిమకు నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.